హలో గాయ్స్, నేను ఇప్పుడు వెళ్ళబోతున్నా. అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా, కోటి దీపోత్సవాలు నవంబర్ 9 నుంచి 25 వరకు అయితే ఉంటుంది. సాయంత్రం 5:30కి స్టార్ట్ అయ్యి నైట్ 10 వరకు అయితే ఉంటుంది. ప్రజెంట్ గచ్చిబౌలిలో ఉన్నా. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇప్పుడు నేను ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళాలి. ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు, అసలు పిచ్చగా ఉంది ట్రాఫిక్. ఇక ఈ బ్రిడ్జ్ ఉన్నది కదా, ఈ బ్రిడ్జు ఇక్కడ మల్కాం చెరువు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టోలీ చౌక్లో మళ్ళీ ఎండ్ అవుద్ది. ఇది చాలా పొడవు ఈ బ్రిడ్జి. మామూలుగా లేదుగా. అదిగో ట్రాఫిక్ ఇంకా టోలీ చౌకీలో మొత్తం. ఇంకా కాకో ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుపోతాను రా బాబరే. ఇప్పుడు 7 నుంచి నాకు అక్కడ వరకు వెళ్ళడానికి నేను కనీసం ఒక 1 అవర్ పడుతుంది. నాకు 1 అవర్ అయినా పడుతుంది ఇక పక్కాగా. అసెంబ్లీ వరకు అయితే వచ్చాను. కొంచెం షార్ట్ కట్స్ అన్నీ యూజ్ చేసుకుంటూ కొంచెం జల్దీగానే వచ్చాను. అసెంబ్లీ కలర్స్, లైటింగ్స్ ఎట్లా కనిపిస్తున్నాయి చూడు. అమ్మాయి మొత్తానికైతే ఇదిగో నాకు ఈడైతే కనిపించింది కోటి దీపోత్సవాలు అని. మొత్తానికైతే ఇక్కడి వరకు అయితే వచ్చా. కాకపోతే ఇక్కడ పార్కింగ్ అవన్నీ ఎక్కడ ఎట్లా ఏందో తెలీదు. ఎటు పోవాలి మొత్తం ఇదంతా పోలీసులు అయితే ఉన్నారా. ఇక ఇంత లోపలికి పోవాలేమో. పార్కింగ్ ఎక్కడ చేయాలో ఏందో తెలియదు. లోపలికైతే జల్దీ పోదాం. చాలామంది క్రౌడ్ ఉన్నారబ్బా. అరే బాప్రే, ఎటు పోవాలి? ఇదిగో ఇది ఎంట్రన్స్. చాలా క్రౌడ్ అయితే ఉంది, చాలామంది ఉన్నారు. నా దగ్గర పాస్ ఉంది కానీ, విఐపి పాస్ ఉంది కానీ యూజ్ చెయ్యను. ఇలానే వెళ్ళాలి వీళ్ళతో పాటే. ఇక లోపలికి వచ్చాక మొత్తం అంతా ఫ్రీగా ఉన్నది. చాలా ప్లేసెస్ ఉంది. అదిగో వామో, ఇక్కడ లోపల మాత్రం చాలా జనాలు ఉన్నారు. గాయస్ ఈడ చాలా మంచిగా అరేంజ్ చేస్తున్నారు చూడండి. ఇదిగో శివలింగం కూడా మధ్యలో పెట్టారు. ఇది వీళ్ళే అరేంజ్ చేశారంట. మొత్తం సరౌండింగ్స్ కూర్చోడానికి మధ్యలో శివలింగం, దీపాలు కూడా వాళ్ళే ఫ్రీగా ఇచ్చారు. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేశారు. ఓం నమ శివాయ, హర్ హర్ మహాదేవ్, శంభో శంకర. చాలామంది భక్తులు అయితే ఉన్నారు కదా. ఇక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ కూడా పెట్టారు. నాకైతే ఏమనిపించిందంటే, ఇక్కడికి వచ్చి స్క్రీన్లో చూసే బదులు ఇంటి దగ్గర చక్క టీవీలో చూసుకుంటే బెటర్ అనిపించింది. భక్తి టీవీ అండ్ ఎన్టీవీ వాళ్ళు అయితే ఈ కోటి దీపోత్సవాలని ప్రతి సంవత్సరము వీళ్ళే ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ 12 సంవత్సరాల నుంచి వీళ్ళైతే ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తున్నారంట. అండ్ మన దేశంలో ఉన్న హిందూ ముక్కోటి దేవతలు, దేవీ దేవతలు పూజలు కూడా ఇక్కడ చేస్తున్నారు ఈ సంవత్సరం అయితే. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా స్టేజు, అక్కడ వరకు నేను ఇప్పుడు ఎట్లయినా వెళ్ళాలి. చూస్తున్నా, ట్రై చేస్తున్నా వెళ్ళడానికి. ఇగో ఈడ వీళ్ళైతే మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నారు. దీపాలు, ఒత్తులు పెట్టుకొని ఆ టేబుల్ పైన మొత్తం అన్నీ అంతే, కొన్ని ఓం సింబల్ లాగా శివలింగం చుట్టూ మొత్తం దీపాలేని. కోటి దీపోత్సవము అంటే ఇదేనేమో. ఇంకా అందరూ ప్రతి ఒక్కరు దీపాలను వెలిగిస్తారు కదా, ఇవే కోటి దీపాలు అవుతాయేమో. లోపల వరకు అయితే మెల్లమెల్లగా అలా వచ్చాను. ఇక్కడ ఒక వనిత టీవీ యాంకర్ వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళతో పాటు అయితే ఇక్కడ వరకు అయితే వచ్చాను. లేకుంటే మనకు అస్సలు ప్లేసే దొరకదు.
ఓ వెల్కమ్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చారు ఇక్కడికి కోటి దీపోత్సవాలకి. అదే అక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు కదా. సీఎం వచ్చాడంటే చాలా క్రౌడ్ ఉంటుంది, ఇంకా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది. ఈ నుంచి అర్జెంటుగా నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి. గైస్ మనం మినీ డ్రోన్తో అయితే ఒక వీడియో తీస్తున్నాను. మొత్తం టోటల్గా భక్తులే ఉన్నారు. ఎటు చూసినా కూడా మొత్తము భక్తులు కూర్చునే ఉన్నారు. చాలామంది కోటి దీపోత్సవమా లేకుంటే ఇది కోట్ల మంది జనాలు ఉన్న ప్లేస్. ఎక్సలెంట్, అసలు సూపర్గా వచ్చింది. హైదరాబాద్లో ఉన్న భక్తులందరూ ఇక్కడే ఉన్నారనుకుంటా. ఇంతమంది భక్తుల నేనేడా చూడలే. వర్త్ వర్మ వర్త్. ఇక్కడ మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద పండితులు, ఋషులు, అఘోరాలతో ఇక్కడ పూజలు అయితే చేపిస్తున్నారు. అండ్ ఇక్కడ డెకరేషన్ మాత్రం ఎక్సలెంట్ చేస్తున్నారు, మస్తు కనిపిస్తుంది. విష్ణుమూర్తి దశావతారాలు, ఆ తర్వాత శివుని విగ్రహాలు చాలా రకరకాలుగా అయితే ఉన్నాయి. లైటింగ్ సిస్టము మొత్తం సూపర్గా అయితే మాత్రం అరేంజ్ చేశారు భక్తి టీవీ వాళ్ళు అండ్ ఎన్టీవీ వాళ్ళు. ఇంకొక 10 days అయితే ఉంది, 25 date వరకు అయితే ఉంటుంది. మీరు కూడా వచ్చి జల్దీ విజిట్ చేయండి, చాలా బాగున్నది. ఓం నమ శివాయ, హర్ హర్ మహాదేవ్. వెళ్ళిపోతా ఇంకా, ఎందుకంటే లేట్ అయిందంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది ఈ ఏరియాలో. నా బైక్ కూడా నేను 2 కార్ల మధ్యలో పార్క్ చేసి వచ్చేసాను. కోటి దీపోత్సవాలు చాలా క్రౌడ్ ఉంది, చాలామంది ఉన్నారు. కోటి దీపాల కన్నా కోట్ల మంది జనాలు అయితే అక్కడ ఉన్నారు. అండ్ ఈరోజు కార్తీక పౌర్ణమి అంట, నాకు తెలియలేదు, వెళ్ళిపోయాను. ఆ జనాలు చూసి ఇంకా నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అంతమంది జనాలు ఉన్నారు ఆడ. అక్కడ దగ్గర కూడా వెళ్ళడానికి కూడా ఇది లేదు, కాలేదు నాకు, అంతమంది జనాలు ఉన్నారు. ఇంకా మధ్య వరకు వెళ్ళాను, అది కూడా ఎట్లా అంటే ఒక టీవీ యాంకర్ని పట్టుకుంటూ అక్కడ వరకు అయితే వెళ్ళాను. వాళ్ళు వనిత టీవీ యాంకరు, వాళ్ళతో పాటు మధ్యలోకి, ఆ జనాల మధ్యలోకి వెళ్ళాను. కొంచెం మనకి కావాల్సిన ఒక చిన్న వీడియో అయితే తీసాను. అండ్ నా దగ్గర ఇదొకటి ఉంది, విఐపి పాస్ ఉంది. ఇదిగో ఈ విఐపి పాస్ అస్సలు నేను యూజే చేయలేదు. కోటి దీపోత్సవాలు విఐపి పాసు. ఎందుకంటే నాకు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు విఐపి పాసులు కానీ అంతే, ఇంకా టికెట్స్ పెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళడము నాకు అంతగా ఇష్టం ఉండదు. అందుకే ఇది అసలు బయటికి కూడా తీయలేదు. అండ్ అక్కడ క్రౌడ్ చూస్తే ఈ విఐపి పాసలు ఏమి పని చేయవే అనుకున్నా. మస్తు డ్యాన్స్ వేస్తున్నాడు పిల్లగాడు, డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు. డీజే ఆన్ చేసిండే అండి. నేనైతే రిటర్న్ అయిపోయాను. వీడియో మొత్తం మీరు కూడా చూసేయండి. అండ్ మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జల్దీగా వెళ్తే అక్కడ ప్లేసెస్ కానీ ఫ్రంట్లో కూర్చోడానికి కానీ అవుతుంది. 4 o'clockకి అలా వెళ్తే ఫ్రంట్లో కూర్చోడానికి కానీ మీకు అవకాశం ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. గ్యాస్ ఇంకొకటి ఏంటంటే, ఈరోజు హానరబుల్ చీఫ్ మినిస్టర్, తెలంగాణ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆడగొచ్చారు. ఇంకా చీఫ్ మినిస్టర్ని చూడగానే నేనైతే వెంటనే రిటర్న్ అయిపోయాను. తెలుసుగా ఇంకా చీఫ్ మినిస్టర్ వస్తే ఎంతలా షో చేస్తారో, ఎంతలా క్రౌడ్ ఉంటుంది, మళ్ళీ ట్రాఫిక్ అయిపోతుంది, మొత్తం అన్నీ బంద్ చేసేస్తారు. అందుకనే నేను జల్దీగా అయితే రిటర్న్ అయిపోయాను. నేనైతే లాస్ట్ వరకు ఉండాలి అనుకునే వెళ్ళాను, కాకపోతే అక్కడ ఉన్న క్రౌడ్ చూసి
ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ని చూస్తే వెంటనే రిటర్న్ అయిపోయాను ఇంకా నేను.